ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యములకు వెళ్దాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆది సంభూతుడా, నీకు వందనాలు. ఈ దినమందు నీ వాక్యమును విని జ్ఞాపకము చేసుకోనగలిగే కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యములోనికి మనము వెళ్దాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 18వ వచనాన్ని మనము చదువుకుందాం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈ విశ్రాంతి దినమందు దేవుని సన్నిధిలో చేర్చబోతున్న అడుగు పెట్టబోతున్న నీతో ప్రభులు వారు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విశ్రాంతి దినం ప్రత్యేకింపబడిన దినం, అనగా ఆయన శరీరము, ఆయన రక్తము స్వీకరించే దినం. ఈ రెండింటిని స్వీకరించేటప్పుడు నీ మనసు, నీ ఆత్మీయ జీవితం చాలా పరిశుద్ధమైనదిగా ఉండాలి. చేతులతో కానీ, లేక నోటుతో కానీ, లేక దేహముతో కానీ అపరాధము చేయుట, పాపము చేయుట అది యోగ్యమైనది కాదు అని ప్రభులు వారు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడేమంటాడు అంటే, మీరు సంఘములు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు ఉన్నాయి, విభేదములు ఉన్నాయి. నీలో కక్ష కలిగి ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి మీద పగ కలిగి ఉన్నప్పుడు, ద్వేషము కలిగి ఉన్నప్పుడు, కక్ష కలిగి ఉన్నప్పుడు ఆయన శరీరమును, ఆయన రక్తమును స్వీకరించుటకు నీవు సరిపోయిన వాడువు, సరిపోయిన వ్యక్తివి కావు. ఎందుకంటే కక్ష అనేది నీ హృదయంలో ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభులు వారు, మనం పాపం చేస్తూ ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, అయినా సరే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనం ఎన్ని మార్లు గద్దించినను లోబడక లోకానుసారంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన మన మీద కక్ష పెట్టి మనల్ని ద్వేషించాలి. కానీ ఆయన మనసు అలాంటిది కాదు. వాక్యములు అంటాడు కదా, మీలో కక్షలు ఉన్నాయి, మీలో విభేదాలు ఉన్నాయి. సహోదరుడికి పడకపోవడం, చెల్లికి పడకపోవడం, అక్కకి చెల్లికి పడకపోవడం, లేక భార్య భర్తలకు పడకపోవడం, సమాధానం లేకపోవడం, ఒకరిలో ఐక్యత లేకపోవడం, ఇలాంటి మనసులు కలిగి ఉన్నా సరే చాలామంది ఆయన శరీరం, ఆయన రక్తాన్ని చాలా స్పీడ్గా వేగంగా తీసుకుంటారండి. నా దేవుడు సెలవిస్తున్నాడు, ఒకవేళ నీళ్ళు అలాంటి తలంపు ఉంటే, ఒకవేళ నీళ్ళు అలాంటి మనసు ఉంటే వాటిని వదిలేయి, దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు బ్రతుకు. ఆయన సన్నిధిలో నువ్వు మోకరిల్లి నీలోన్న సమస్తమును కూడా ఒప్పుకోవాలి. దావీదు పొరపాటు చేసిన తర్వాత, దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాత, అక్కడికి వచ్చినటువంటి ప్రవక్త చెప్పిన మాట ప్రకారముగా అతడు అంటాడు కదా, దేవుని సన్నిధిలో మోకరిల్లయ్యా, ఇస్సోపు హిమము కంటే తెల్లగా నా హృదయాన్ని కడుగువేయము, నా హృదయాన్ని బాగు చేయము, తిరిగి మరలా నాకు నూతనమైన మనసు కావాలయ్యా. నిజమేనండి, ఒక మారు నీలో కక్ష అనేది ఎప్పుడైతే వచ్చిందో, వ్యతిరేకత అనేది నీలోనికి వచ్చింది. ప్రార్థనలో వ్యతిరేకత, వాక్యంలో వ్యతిరేకత, పరిశుద్ధుల సమూహం వారిని ప్రేమించట్లో వ్యతిరేకత, దేవుని సన్నిధిలో అడుగుపెట్టడంలో వ్యతిరేకత, ఆయన శరీరము రక్తమును ఎంత వేగంగా ఇస్తే అంత వేగంగా తీసుకుని పోదాం అని నువ్వు అనుకుంటావు. కానీ ఈ వ్యతిరేకత నీలో ఉన్నంత కాలం నీలో పరిశుద్ధతకు చోటు ఉండదు. గమనించి ఉదయకాల సమయాన్ని ఆయన శరీరం, ఆయన రక్తాన్ని స్వీకరిస్తూ ఉన్నావంటే ఇది సామాన్యమైన విషయం కాదు. నువ్వు ఇంటిలో ప్రతిరోజు భోజనం చేస్తున్నట్లుగా వీటిని చేస్తాను నీవు అనుకుంటున్నావేమో, అటువంటివి కావు. పరిశుద్ధమైనవి. ఈ పరిశుద్ధమైన వాటి మీద ఆయన శిలువ రక్తాన్ని ప్రోక్షించాడు. ఆయన పరిశుద్ధపరిచాడు వాటిని. దైవజనరాలు కిచెన్లో వీటిని తయారు చేసిన, సిద్ధపరిచిన, ఆ కిచెన్లో తయారు చేశారు కదా అనుకోవచ్చు. పరిశుద్ధాత్ముడు వాటిని పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధాత్ముడు వాటిని అభిషేకించాడు. వాటిని తీసుకుని పోయే ముందు నీ చేతిలో శుద్ధమైనవిగా హృదయం, నిర్దోషమైన చేతిలో శుద్ధమైన హృదయం నీవు కలిగి ఉండి వాటిని స్వీకరించు. చేతులకు మట్టి ఉంటే ఆహారం తినవు కదా, చేతులు సరిగా లేకపోతే శుభ్రం చేసుకుంటావు కదా, కాళ్ళు సరిగా లేకపోతే శుభ్రం చేసుకుంటావు కదా. మరి హృదయంలో శుభ్రం ఎక్కడుంది? కక్షలు కలిగి, విభేదాలు కలిగి, లేకపోతే మత్తతలు కలిగి, కుటుంబాల్లో అక్క చెల్లులకే, తమ్ముళ్ళకి, అన్నయ్యలకే, కుటుంబంలో వారికే సమాధానం లేదే, మరి ఎలాగను తీసుకుంటా? ప్రక్కన కూర్చున్నా సరే వారికి ఒకరికొకరు పొంతన సమాధానం లేదు. గమనించు, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పరిశుభ్రపరచబడి ఆయన యొద్దకు రా. ఆయన నీతో మాట్లాడబోతూ ఉన్నాడు, నీ హృదయమును మార్చబోతున్నాడు. ఈ మాటలు నీ జీవితంలో నీరు కట్టి ఫలించినగాక. ప్రార్థన. ఆది సంభూతుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన ఈ మాటలు విని గ్రహించగలిగే కృపను మాకు దయచేసినందుకు స్తోత్రాలు. బలపరచండి, ఆదరించండి, శక్తిని దయచేయండి, తోడయుండమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి,
ఆమేన్. నా దేవుని కృప మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.